ఇంకా ఎంతసేపు షాక్లో ఉంటావు నీలిమా? బయటికి రా. ఎందుకు చేసావు ఈ పని? అరే, నేనింకా నీకు ఏం కావాలని అడుగుతావనుకున్నానే. నువ్వేంటి ఎందుకు చేసావని అడుగుతున్నావు? ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నేనేం చేస్తాడో తెలుసా? ఈ విషయం బయటికి తెలిస్తే మీ చెల్లి ఏమవుతుందో తెలుసా? నీ ఫ్యామిలీ ఏమవుతుందో తెలుసా? ప్లీజ్, నీకు దండం పెడతాను, అలాంటి పని చేయకు. అది అలా రా దారికి. ఎందుకంటే బెదిరించే పొజిషన్లో నేనున్నాను, బతిమలాడే పొజిషన్లో నువ్వున్నావు. నా చెల్లి జీవితంతో ఆడుకోకు. చిచి, మీ చెల్లి మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నేను తన కోసం ఇలా చేయలేదు. మరెందుకు చేసావు? డబ్బా? చెప్పు, నీకెంత కావాలో చెప్పు. డబ్బు నా దగ్గర ఉంది. నాకు నువ్వు కావాలి. అవును, నాకు నువ్వు కావాలి. నీకోసమే ఇదంతా చేశాను. నువ్వంటే నాకు మోజు, ఇష్టం, అదో రకం. అది మాటల్లో చెప్పలేను. నువ్వు ఎలాగైనా నాకు కావాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. నిన్ను నేను చూడగానే నాకు నువ్వు కావాలి అంటే నువ్వు నన్ను చెప్పుతో కొట్టేదానివి. నీతో పాటు ఊరంతా కొట్టేవాళ్ళు. అందుకే నేను నిన్ను కోరుకున్నా నువ్వు ఆలోచించే పరిస్థితిలోకి నేను నెట్టాను. అందుకని నా చెల్లెల జీవితం నాశనం చేసావు. ఇప్పుడు నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. నీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలే. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే కోరిక కాదు నీలిమ నాది. నీ చెల్లెలి జీవితం నాశనం చేశావన్నావే, ఇప్పుడు ఆ చెల్లెలి జీవితం బాగు చేసుకునే అవకాశం నీ చేతుల్లో ఉంది. నువ్వు కాదంటే ఈ వీడియోని నెట్లో పెడతా. అప్పుడు ప్రపంచం అంతా చూస్తారు. అప్పుడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈ అవకాశాన్ని వదులుకొని నీ చెల్లెలి జీవితం నువ్వే ఇంకోసారి నాశనం చేసిన దానివి అవుతావు. హాయ్. హాయ్, నువ్వేంటిలా? అదా, క్లాస్ బోర్ కొట్టింది. ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా గాలికి తిరుగుతున్నా. ఓ, ఏంటి, కాలేజ్ అయిపోయిందా? ఇంటికేగా, రా డ్రాప్ చేస్తా. వద్దులే, నేను వెళ్తాను. రా, నేను టైంపాస్ కోసం తిరగడానికే వచ్చింది. నిన్ను డ్రాప్ చేస్తే నాకు ఆ పనైనా ఉంటుంది. అవును, ఇంతకీ నీకు ఈ బైక్ ఎక్కడిది? అకాడమీలో ఒకటి పరిచయం అయ్యాడులే, వాడి తీసుకొచ్చా. రా కూర్చో. మ్మ్. ఇక్కడెందుకు ఆపావు? కూల్ డ్రింక్ తాగుదామని. ఆ, సరే, తొందరగా తాగేసిరా. ఏంటి, నీకు వద్దా? ఆహా, నాకొద్దులే. వద్దంటే కుదరదమ్మా. నిన్ను వదిలేసి నేను ఒక్కడనే తాగితే చూసేవాళ్ళు చాలా తేడా అనుకుంటారు. మనిద్దరం కలిసి తాగినా వాళ్ళు తేడాగానే అనుకుంటారు. నీకు అన్ని అనుమానాలే. ఏం కాదులే, ఉండి తెస్తాను. ఆ, చెప్పండి, 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. బోర్ కొడితే క్లాస్ మధ్యలోంచి వచ్చేయడమేనా? నాకు నచ్చితే ఎలాంటి పనైనా చేస్తాను, నచ్చకపోతే ఏ పనైనా వదిలేస్తాను. అది నా ఫార్ములా. మరి నువ్వు? నాకు అలాంటి ఫార్ములాలు ఏం లేవు. నాకు ఉపయోగపడే పని మాత్రమే చేస్తాను, ఎలాంటిదైనా, ఎంత కష్టమైనా. ఒక్కసారి నచ్చిన పని చేసి చూడు, అందులో కిక్ ఏంటో తెలుస్తుంది. వద్దులే, కిక్ కోసం అలాంటి పనులేవి చెయ్యను. వెళ్దామా? అమ్మా,
నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, బాయ్. బాయ్. ఏదో చెప్పాలని తీసుకొచ్చి ఇలా మౌనంగా ఉన్నావేంటి చైతన్య? నీకు చెప్పాల్సిన మాటకి నా మౌనం ధైర్యాన్ని ఇస్తుందేమోనని ఆశతో ఆగాను. ఏంటది? ఐ లవ్ యూ సంగీత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీ మీద నాకు ఎప్పుడు పుట్టిందో నా మనసుకే తెలీదు. కానీ దానికి చావు లేదని మాత్రం అనుక్షణం తెలుస్తోంది. ఈ మాట నీతో చెప్పలేకపోతున్నానన్న భారాన్ని నీ మీద ప్రేమతో ఇన్నాళ్ళు తేలిగ్గా మోసేశాను. ఇంక భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే చెప్పేశాను. అవునని చెప్తే ఆనందిస్తా, కాదని చెప్తే భరిస్తా. కానీ నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. ఏంటి సంగీత, ఆ మౌనం ఒప్పుకోవడానికి ధైర్యం రావట్లేదా? తప్పుకోవడానికి మాట రావట్లేదా? తప్పు అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నీ ఉద్దేశం? చూడు చైతన్య, చిన్నప్పటి నుండి మా అమ్మ తప్ప నా అనుకున్న వాళ్ళకి దూరంగా పెరిగాను. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. ఇప్పుడు మళ్ళీ అది నా దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పుడు దూరం చేసుకోవడానికి ఎవరూ లేరు. నాకు దీని మీద నమ్మకమూ లేదు. అబద్ధం. నీకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అది నీ కళ్ళల్లో మీ అమ్మ మీద ప్రేమ అందుకున్నప్పుడు కనిపిస్తోంది. నిజం చెప్తున్నా సంగీత, మీ అమ్మ నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో నేను అంతగా ప్రేమిస్తున్నాను. మా అమ్మ ప్రేమ నిజం, నీ ప్రేమ జస్ట్ అట్రాక్షన్. ఇది జస్ట్ 25 ఏళ్ల వయసులో వచ్చిన అట్రాక్షన్. నా ప్రేమ 25 ఏళ్ల వయసులో పుట్టింది. 25 ఏళ్ళు దాటినా అలాగే ఉంటుంది. మాటిస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. బోర్ కొడితే క్లాస్ వదిలేస్తానేమో కానీ ప్రేమిస్తే జీవితాంతం వదలలేను సంగీత. ప్రేమ మీద అనుమానంతో కాదు, నా మీద నమ్మకంతో చూడు. నా ప్రేమ ఏంటో తెలుస్తుంది. నీ మనసులో నా మీద ప్రేమ ఉంటే దాన్ని చంపేయొద్దు సంగీత. అలా చేస్తే నన్ను కూడా చంపేసిన దాని అవుతావు. నా ప్రాణం, నీ మీద ప్రేమ ఒక్కటి సంగీత.